బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య వీరంగం సృష్టించారు. తన సొంత గ్రామం అక్బర్పేట భూంపల్లిలోని ఓ గొడవలో తలదూర్చారు. 16 మంది రైతులకు వారి పొలాల్లో కల్లాలు నిర్మించేందుకు అధికారులు నిధులు విడుదల చేశారు. అయితే ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ రైతుల పొలాల్లో కాకుండా మరో చోట ఈ కల్లాలను నిర్మించారు. దీనిపై గ్రామస్తులు ప్రశ్నించారు. అంతే తననే ప్రశ్నిస్తారని బక్కి వెంకటయ్య రైతులపై దాడి చేశారు. తీవ్ర పదజాలంతో రైతులను దూషించారు. ఆయన బక్కి వెంకటయ్య తీరుపై అధికారులకు రైతులు ఫిర్యాదు చేశారు. శ్రీకృష్ణ యాదవ్ సంఘం తరపు నుంచి మాకు సిసి పోసుకోనికి ప్లేస్ ఉన్నది. దానికి మేము సిసికి ఈ జాబ్ కార్డులు పెట్టుకున్న తర్వాత మాకు లేబర్ పేమెంట్ పడ్డది. 1123 రూపాయలు లేబర్ పేమెంట్ 16 మందికి పడ్డ తర్వాత దాన్ని మళ్ళీ రిజెక్ట్ అయినాయి అని చెప్పి ఫీల్డ్ ఆఫీసర్ టీఏ ప్లస్ సర్పంచ్ భాగ్యలక్ష్మి బక్కి వెంకయ్య గారు చెప్పడం జరిగింది. క్యాన్సిల్ అయినాయని మేము వదిలిపెట్టినాము. తద్వారా ఈ 16 మంది కల్లాల శాంక్షన్ మళ్ళీ వేరే ప్లేస్ లో పోయడం జరిగింది. దానికోసం ఈరోజు మేము చూసిన తర్వాత వచ్చి ఎంపీడీఓ సార్ కు కంప్లైంట్ ఇచ్చాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊర్లో సర్పంచ్ పిలిచి బక్కి భాగ్యలక్ష్మి బక్కి వెంకయ్య గారిని పిలిచి అడిగితే అమర్యాద పూర్వకంగా మీరు ఏం చేసుకోర్రి అని ఇష్టం ఉన్నట్టు దుర్భాషతో మాట్లాడడం జరిగింది. అందుకోసం ఈ పిటిషన్ ఎంపీడీఓ సార్ కు అందజేస్తున్నాము. ఇక మీ ఇష్టం వచ్చినట్టు నోటికి ఇష్టం వచ్చినట్టు బక్కి వెంకయ్య గారు మా యాద సంఘం తరఫున ఉన్న ప్రతి ఒక్కరిని తిట్టడం జరిగింది. ఏం పీక్కుంటారో పీక్కోరి, మీ తరఫున అయింది ఏదో చేసుకుంటారో ఏమన్నా చేసుకోరని చెప్తే ఇక్కడ దాకా వచ్చి ఎంపీడీఓ గారికి మనం ఈ కాంప్లిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని పై అధికారులు స్పందించగలరని కోరుతున్నాం. ఇవన్నీ